సభ్యుల ప్రశ్నలకు ఎదురుదాడి లేదా తప్పించుకొని తిరగడం తప్ప సమాధానం చెప్పడం లేదన్నారు వైసీపీ ఎల్పీ నేత బొత్స సత్యనారాయణ. రైతులు ఇబ్బందులు పడుతున్నా యూరియాపై చర్చించడానికి అంగీకరించలేదన్నారు. తాము ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నామని, సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. 10 చెప్పి 3 మాత్రమే అమలు చేస్తే సూపర్ హిట్ అవుతుందా అని ప్రశ్నించారు. కార్మికుల పని గంటలు పెంచే బిల్లు వ్యతిరేకించామని, ఆ బిల్లులో భాగస్వామ్యం కామని చెప్పామన్నారు. ఒక బాధ్యతాయుతమైన విధంగా ఏ ప్రశ్నకి సమాధానం రాలేదు. చేస్తున్న విధానాలు కూడా ప్రశ్నిస్తే వాటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. ఎంతసేపు ఇది ఎదుగుతాడి లేకపోతే ఆయన తప్పించి తిరగాలి. దాని నుంచి ఏ విధంగా దీంట్లోంచి బయటపడాలా అని ఇవాళ అగ్రికల్చర్ అయితే యూరియా గురించి మాట్లాడమని గొడవ పెట్టిన ఎప్పుడుకొచ్చి వాళ్ళు స్పందించారు. రైతులు కష్టాలు పడుతున్నా వీళ్ళ దగ్గర పొందలేదు. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, సూపర్ 6 సూపర్ హిట్ చెప్పాలి కదా. ఓ 3 పనులు చేసి మా 7 వాగ్దానాలు చేసి మూడు వచ్చి అరకొరగా చేసి సూపర్ హిట్ అయిపోయిందని వాళ్ళంతా వాళ్ళు నిలుచుకుంటే అయిపోద్దా? శాసనమండలిలో మనం వాడిని వినిపించాం. ప్రతి అంశాన్ని రావాలని పట్టుబట్టాం. ఏదైతే కార్మికుల తాలూకా పని గంటలు పెంచే బిల్లు ఉందో అది చాలా తప్పు. మీరు కార్మిక సంఘంతో మాట్లాడలేదు. మీరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పాను. దాని తర్వాత ఉపచర్చలు అన్నీ అయ్యాయి. ఆ బిల్లు మాత్రం అది ఆగింది. ఆ బిల్లు ఆపగలిసాం. ఎందుకంటే ఒక సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ఉండాలని ఒక తపంతో దాన్ని ఆపగలిసాం.